రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యంతో మనము సహవాసం చేటి కొరకై సిద్ధపడొచ్చినాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుంటాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవించనున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన్న వారును ధన్యులు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా గొప్ప దేవ, మా రక్షణకు, మా నీతికి, మా జీవమునకు ఆధారభూతుడైన మా పరలోకపు తండ్రి, హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ కీర్తిస్తూ కొనియాడుతూ ఉన్నాం. తండ్రి, మమ్మల్ని రక్షించుకొని నిత్యత్వం కొరకే మమ్మల్ని సిద్ధపరచుటకై మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథము, అలాగే దైవ సేవకులు, జీవము గల సంఘమును బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. అంత్య దినములలో, అపాయకరమైన దినములలో ఉన్నటువంటి మాకు ఈ యొక్క జూమ్ మీటింగ్ నైనా మాకు అనుకూలతను అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నా ప్రియ తండ్రి, వేరు ప్రదేశంలో ఉన్నప్పటికీ మేము ఒక్కరముగా ఒక చోట కూడుకున్నట్లుగా ఆధ్యాత్మిక సహవాసంలో ఉండడానికి మీరు మమ్మల్ని సమకూర్చినందుకే మీకు స్తోత్రాలు. పాటల్లో మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరూ ఎంతో శ్రేష్టమైన పాటలు వారు పాడుతూ వచ్చారు ప్రభా. అందుకొరకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. అలాగే మీరు అనుగ్రహించిన ఈ వాక్యము మా జీవితాల్లో ప్రభా ఫలభరితంగా ఉండడానికి, మేము ఆధ్యాత్మికంగా వృద్ధి పొందడానికి, ముఖ్యముగా మేము నిత్యత్వం కొరకే సిద్ధపడడానికి మాకు కావలసినటువంటి రీతిలో మీరు పరమ నుండి మాట్లాడండి. నిలబడుతున్న మీ దాసుడు, వాక్యం అందించుచున్నటువంటి నీ దాసుడు కేవలం వట్టివాడు ప్రభా. నేను అయోగ్యుడను, నిష్ప్రయోజనమైన వాడును, ఏ మంచి లేని వాడును ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకుని మరి నా తండ్రి ఈ యొక్క పరిచర్య విషయంలో ఆత్మ నింపుదలను దయచేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి దేవా. మరి మీరు మాట్లాడేటప్పుడు మేమందరం కూడా మరి పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆయన మీతో చెప్పినది చేయడాన్ని లేఖనాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. సెలవిమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడని లేఖనం ప్రకారం మా అందరికీ వినుబుద్ధి పుట్టించండి. నీ దాసుని మీరు మరుగుపరిచి మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో మనం దేవుని యొక్క వాక్యంతో సహవాసం చేయడానికి వచ్చినాం. అయితే ఇక్కడ మనం చదువుతున్నామనండి, ఈ మొదటి అధ్యాయంలో ఈ మొదటి 3 వచనాలు మనం ఎంతో దైవికంగా భక్తితో మన విశ్వాసంతో ఈ భాగాన్ని మనం చదువుకుందాము. యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. కాబట్టి దేవుడు తన దాసులకు కనబరిచినటువంటి ప్రత్యక్షత, ఇది దైవ ప్రత్యక్షత. ప్రకటన గ్రంథము సంభవింపబో సంగతులన్నిటిని గురించి కూడా చెప్పబడతా ఉంది. ఇది దేవుడు కుమారునికి ఇచ్చిన ప్రత్యక్షత, కుమారుడు యోహానుకి ఇచ్చిన, దేవదూతలకు ఇచ్చిన ప్రత్యక్షత, దేవదూతలు మరి యోహానుకి ఇచ్చినటువంటి ప్రత్యక్షతగా మనం చూస్తాం.
అంత మాత్రమే కాకుండా ఆయన ఏం చెప్పినాడు యోహాను అంటే, దేవుని వాక్యమును గూర్చియు యేసు క్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. కాబట్టి ఏదైతే తను చూచాడో అది తన సాక్ష్యం ఇయ్యగలుగుతూ ఉన్నాడు. అలాగే ఇక్కడ మనం ఇంకా చూసినట్లయితే సమయం సమీపించినది గనుక, మళ్ళోసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. ఇక్కడ చెప్పబడినటువంటి విషయం ఏంటంటే, సమయము సమీపించినది గనుక అంటున్నాడు. సమయం సమీపించింది. ఈ ప్రకటన గ్రంథం చెప్పేది అదే. దేనికి సమయం సమీపించింది? ఈ ప్రపంచమంతా లయమైపోవడానికి, దేవుని రాకడ కొరకు సమయము సమీపించినది. అంత మాత్రమే కాదు, ఒకవేళ దేవుని యొక్క రాకడ ఆలస్యమైన మన యొక్క పోకడ దాని కొరకైనా కూడా సమయము సమీపించినది. మనందరూ పరిచయమే. అంత్య దినాల్లో మనం ఉంటూ వచ్చినాం. అపాయకరమైన దినములలో మనం ఉంటూ వచ్చినాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని 12 మంది శిష్యులు ఇలా అడుగుతూ వచ్చినారు, అయ్యా ఎప్పుడు నీ రాకడ వచ్చును అని వారు అడుగుతూ వచ్చారు. ఆ వాక్య భాగంలో మనం చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మరి 3వ వచనంలో చూసినప్పుడు, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి? మాతో చెప్పమనగా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ 4వ వచనము మొదలుకొని ఆయన 31వ వచనం వరకు ఆయన చాలా విషయాలు చెప్పాడు. అంత మాత్రమే కాదు, 34 కూడా చెప్పినాడు. అక్కడి నుంచి చివరి వరకు 51వ వచనం వరకు కూడా అధ్యాయం అంతా ఆయన రాకడ ఎలా ఉంటుందో, ఎప్పుడు ఆయన రాకడ వస్తుందో అనేటువంటి విషయాన్ని శిష్యులకు ఆయన చక్కగా ప్రభువారు వివరిస్తూ వచ్చినాడు. అంటే దేవుని యొక్క రాకడ అనేటువంటిది వస్తుంది, ఒక సమయం ఉంది. ఆ సమయానికి అయితే ఇప్పుడు మనకు ఏం చెప్తుంది ఈ ప్రకటన గ్రంథం? లేక ఈ ప్రకటన గ్రంథంలో 3వ వచనం మనకు మొదటి భాగం, సమయము సమీపించినది గనుక అనేటువంటి వచన భాగం మనకేం జ్ఞాపకం చేస్తుంది? నీవు సిద్ధపడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది. అంత మాత్రమే కాదు, నీవు సిద్ధపరచు అనేటువంటి విషయాన్ని కూడా మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. కనుక గమనించండి, మనం సిద్ధపరచటం అనేటువంటిది దేవుడు మనకు అనుగ్రహించిన బాధ్యత. ఈ రెండిటిలో మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఈ విశ్వాసము ఎందుకు, ఈ క్రైస్తవ భక్తి ఎందుకు, ఒక వ్యక్తి ఎందుకు మారాడు, ఎందుకు బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చినాడు, ఆ తరువాత విశ్వాస జీవితంలో కొంతకాలం ఎందుకు కొనసాగుతూ ఉన్నాడు? పౌలు అపోస్తలుడు అంటాడు, నా విశ్వాసము ఈ భూ సంబంధమైనదైతే దానికంటే దౌర్భాగ్యమైనటువంటిది మరొకటి లేదు అంటాడు. అంటే ఇప్పుడు మనము పర సంబంధమైన దాన్ని ఆశించాలి అని, అంటే మనము నిత్యత్వం కొరకై సిద్ధపడాలి అని, శాశ్వతమైన దాని కొరకే సిద్ధపడాలి. అశాశ్వతమైన ఈ లోకంలో శాశ్వతమైన దాని కొరకై నువ్వు సిద్ధపడడానికే నువ్వు రక్షించబడ్డావు. యేసుక్రీస్తు వారు అందుకొరకే వచ్చినాడు. భౌతికమైన ఆశీర్వాదాలు మనం పొందడానికో, కొన్ని మేలులు మనం పొందడానికో మాత్రమే కాదు. దేవుడు వాటిని ఇస్తాడు. అనారోగ్యాలు బాగవడం, ఆర్థిక ఇబ్బందులు మనకు తీర్చబడడం,
ఇవన్నీ కూడా భౌతికమైనవి. కొన్ని అద్భుతాలు, కొన్ని ఆశ్చర్య కార్యాలు, ఇవన్నీ మెటీరియల్ థింగ్స్. ఇవన్నీ భౌతికమైనటువంటివి. ఇవి కొద్ది కాలము ఉండేటువంటివి. ఒక ఒకవేళ మనకు అనారోగ్యం వచ్చింది, యేసు ప్రభువారు స్వస్థపరిచారు. అయితే ఎంతో సంతోషం, గొప్ప సాక్ష్యంగా చెప్తాం. కానీ మారు మనసు పొంది మరి మనము యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, మన పాపములు క్షమించబడకపోతే, నిత్య రాజ్యానికి మనము వారసులం కాకపోతే, ఈ స్వస్థత వలన కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? కొన్ని అప్పులే దేవుడు తీర్చి ఉండొచ్చు. ₹1,00,00,000 అప్పులు తీర్చబడి ఉండొచ్చు. ఒకవేళ మనం నిత్యత్వం కొరకై సిద్ధపరచబడకపోతే దానివల్ల ఏం ప్రయోజనం? కాబట్టి ఈరోజు మన సేవ అయిన ఈ యొక్క దైవ సేవకులుగా మేము సేవ చేస్తున్నప్పటికి కూడా, ఈ సేవలో మేము నిత్యత్వం కొరకైన సిద్ధపాటును విస్మరించినట్లయితే, ఒకవేళ గాస్పెల్ చేయడం, ఒకవేళ ఇంకా సభలు పెట్టడం, లేక ఇంకా ఎన్నో ప్రేయర్ మీటింగ్స్ కండక్ట్ చేయడం, ఇలాంటివన్నీ చేసినప్పటికీ, ఒకవేళ నేను నా పర్సనల్ లైఫ్‌లో నిత్యత్వం కొరకై నేను ప్రిపేర్ అవ్వకపోతే, ఆ ఎటర్నల్ లైఫ్ కొరకై నేను ప్రిపేర్ అవ్వకపోతే, సో నా సేవ ఎందుకు? సో గమనించండి, ఈ రోజున మన క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో, మన పరిశుద్ధ జీవితంలో మనం ఎటువైపు వెళుతున్నాం? సో మన విశ్వాసం ఈ భూ సంబంధమైంది కాదు, ఇక్కడితోనే ఆగిపోయేటువంటిది కాదు. ఈ విశ్వాస యాత్ర ఇక్కడ ఆరంభమైతే మనం నిత్యత్వానికి మనం వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కనుక గమనించండి, సమయము సమీపించినది. కాబట్టి ఏం చేయాలి అనంటే, మనం సిద్ధపడాలి. దేవుని రాజ్యం కొరకై, నిత్య జీవం కొరకై, నిత్యత్వం కొరకై. నిత్య జీవం ఇక్కడ ఆరంభం అవుతుంది మన జీవితంలో, కానీ నిత్యత్వములో ఉంటుంది. అది శాశ్వతంగా ఉంటుంది. ముగింపు లేదు. అందుకే యేసు ప్రభువారు ఇలా చెప్పినారు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికి చనిపోడు. కాబట్టి శాశ్వత కాలంగా తను బ్రతికే ఉంటాడు. బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచిన వానికి ఇక ఎన్నటికీ చావు లేదు. కాబట్టి భూమి మీద కూడా 6 అడుగుల భూమి ఏం అవసరం లేదు. ఆ సమాధి పెట్టే అవసరం లేదు. పరదేశులము ప్రియులారా అనేటువంటి పాటలు మనకు అవసరం లేదు. ఎందుకు? బ్రతికి ఆయన విశ్వాసం ఉంచినోడు ఎన్నటికీ చనిపోడు. కాబట్టి దేవాతి దేవుడు మన కొరకై సిద్ధపరిచిన నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడం దేవుని యొక్క చిత్తం. దేవుడు తన ప్రణాళికతో ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించి తనతో కూడా నిత్యత్వంలో ఉంచటానికి ఆయన ఈ శిలువ త్యాగము, బలియాగము, అలాగే మరణ, భూస్థాపన, పునరుద్ధానములు జరుగుతూ వచ్చినాయి. కనుక ఇక్కడ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో సమయము సమీపించింది కాబట్టి ఈ ప్రవచన వాక్యాన్ని చదవండి, వినండి, దాని ప్రకారం గైకొనండి, అప్పుడు మీరు ధన్యులైపోతారు అని భక్తుడైన యోహాను మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ దేవుని వాక్యాన్ని చదవండి. ఎందుకు అనంటే సమయం సమీపిస్తుంది కాబట్టి ప్రవచన వాక్యాన్ని చదవండి మీరు. అయితే ఇప్పుడు మనం ఆ దేవుని వాక్యాన్ని మనం ఈ సమయం సమీపించిన సంగతులను గురించి మనం చూసినట్లయితే కొన్ని మాటలు మనం చూస్తాం. రండి త్వరగా మొట్టమొదటిగా మనము యాకోబు పత్రికలోనికి వద్దాము. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, 8వ వచనం, 10వ వచనాన్ని నేను మీ గమనానికి తీసుకొని వస్తాను. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం
7వ వచనం 8వ వచనం చదువుతున్నాను, 9, 10 కూడా చదువుతాను. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనొచ్చు దాని కొరకు కనిపెట్టుకొనును గదా. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండు. మీ హృదయములను స్థిరపరచుకొని సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద నొకడు సణగు కొనకుడు. ఇదిగో, న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. చూడండి స్నేహితులారా, గమనించాలి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రభు రాక సమీపించుచున్నది అది చెప్తాను. ఈ ప్రభు రాకడ సమీపించుచున్నది, సమయము మనకు సమీపించుచున్నది. ఏంటది? ప్రభు రాకడ. యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారు అనంటే, అయ్యా ఎప్పుడు వస్తాయనంటే, మీరు ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అనేక మంది నా పేరిట నేనే క్రీస్తునని చెప్పొచ్చు, పలువురిని మోసపుచ్చుతారు, యుద్ధాలు జరుగుతాయి, ఇంకా కలవరపడతారు. అలా అయినా కూడా అంతం వెంటనే రాదు అన్నాడు. రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, జనం మీద జనం లేస్తుంది, కరువులు భూకంపాలు వస్తాయి. ఇవన్నిటికి కూడా వేదనలకు ప్రారంభం. ఇంకా జనములు మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారు, చంపుతారు, నా నిమిత్తం మీరు హింసించబడతారు. ఇలా అబద్ధ ప్రవక్తలు వస్తారు. ఇలాంటి శ్రమలు చాలా వస్తాయి అని చెప్పినాడు యేసుక్రీస్తు వారు. కానీ ఇంకో మాట చెప్పినాడు 29వ వచనానికి వచ్చినప్పుడు, మత్తయి సువార్త 24:29, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే సూర్యుడు చీకటి కమ్మును, చంద్రుడు కాంతి నీడ, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారును రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బోరుతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేయి. కాబట్టి దేవుని రాకడ అనేది ఉంది, ఆయన వస్తున్నాడు. కాబట్టి దీనికి ముందుగా సూచనలు జరుగుతాయి. అవన్నీ మనం చూస్తున్నాం కదా. భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి, అనేకుల ప్రేమ చల్లారిపోయింది, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, జనం మీదకి జనం లేస్తా ఉంది, అంత్యదినములందు అనేకుల ప్రేమ చల్లారిపోతూ వచ్చింది. ఇవన్నీ కూడా జరుగుతూ వస్తూనే ఉన్నాయి. అంటే దేవుని యొక్క రాకడ మనకు సమీపంగా ఉంది అని అర్థం. ఇంకా పేతురు కూడా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ కూడా చెప్పినాడు. ఏమని? 2వ తిమోతి 3వ అధ్యాయంలో, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకుని మీలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, అపవిత్రులు, అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషకులు, అపవాదకులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జనులు, ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉన్నారు. అట్టి వారికి విముఖుడవై ఉండము. అంటే ఏంటి? అంత్య దినములలో ఇలా ఉంటుంది అని చెప్తున్నాడు. కాబట్టి అంత్య దినములలో ఇలా ఉంటుంది అని చెప్తున్నాడు. గమనించండి. ఇవి అంత్య దినాలు. కాబట్టి ఏంటి దానికి ఎలాగనగా మనుషులు ఏమైపోయారు? స్వార్థప్రియులైపోయారు. ధనాపేక్ష కలిగిన వారు లేరా? ఈనాడు బెంకములాడు వారు లేరా? అహంకారులు లేరా? దూషకులు లేరా? తల్లిదండ్రులకు అవిధేయులు లేరా? కృతజ్ఞతలు
కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు లేరా? నిజంగా అంటే ఏంటి? దేవుని యొక్క రాకడ మనకు సమీపంగా. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనమే మనకు ఘోషించి చెప్పేటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సమయం సమీపించుచున్నది. ప్రవచన వాక్యాలను చదవండి, బైబిల్ గ్రంథాన్ని చదవండి, అందులోని విషయాలు అర్థం చేసుకోండి, ఆ వాక్యాన్ని వినండి, ఆ వాక్యం గైకొనండి. అప్పుడు మీ జీవితాలు ధన్యులైపోతాయి, మీ బ్రతుకులు ధన్యులైపోతాయి, మీరు ధన్యులైపోతారు, మీ పిల్లలు ధన్యులైపోతారు. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవండి. అదే మనం చదివాము యాకోబు పత్రికలో చూస్తే. ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, ప్రభువు రాకడ సమీపించుచు. 8వ వచనంలో చదువుతున్న 5వ అధ్యాయం 8వ వచనం, ప్రభు రాక సమీపించుచున్నది. అయితే ఇంకొక మాట చెప్తున్నాడు, ఏమని? కనుక మీరు ఓపిక కలిగి ఉండు. ప్రభు రాకడ కొరకే మనం సిద్ధపడే విషయాల్లో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక దేవుని బిడ్డగా ఓపిక కలిగి ఉండాలట. ఓపిక ఓపిక అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆ ఓపిక, ఆయన ప్రసంగి గ్రంథంలో ఒక మాట చెప్తాడు. సొలొమోను మహాజ్ఞాని, ఆయన ఇలా అంటాడు, ప్రసంగి 10:4లో అంటాడు, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేయి. ఎన్నో ఘోరమైన క్రియలు చేయకుండా జరగకుండా చేస్తాడు. అందుకే మనకు ఓపిక అవసరం. ప్రభు రాకడ కొరకై సిద్ధపడే మనకు కొంత ఓపిక అవసరం. ఈనాడు కుటుంబంలో మనం ఓపిక కలిగి ఉండాలి, మనం జాబ్లో ఓపిక కలిగి ఉండాలి, మనం ఉన్న ప్రతి స్థలములో, సంఘములో కానీ మనం ఓపిక కలిగి ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఏదైనా దేవుడు ఇచ్చే వరకు, లేక ఏదైనా దేవుడు చేసే వరకు మరి మనం ఓపిక కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. అని అంటాడు. మళ్ళీ మనం 5వ అధ్యాయం 7వ వచనం, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ఓపిక కలిగి ఉండు. ఎందుకు మనం ఓపిక కలిగి ఉండాలి? ఓపిక కలిగి ఉంటే ఏమవుతుంది అనంటే, లూకా సువార్త 8వ అధ్యాయంలో విత్తువాని ఉపవానంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలా చెప్తూ ఉన్నారు. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయంలో మనము 15వ వచనాన్ని మనం చదువుకుంటాం. 15వ వచనాన్ని మనం చదువుకుంటాం. చూడండి, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని అవలంబించి ఓపికతో ఫలించువా. నీవు దేవుని రాకడ కొరకై ఓపికగా ఉంటే ఈ ఓపిక నిన్నేం చేస్తుంది అనంటే, దేవుని వాక్యాన్ని విని అవలంబించే రీతిగా ఆ ఓపికతో ఫలించటం మొదలు పెడతాం. ఆ ఓపిక ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు మనం ఫలిస్తాం. మనకు ఫ్రూట్ఫుల్ లైఫ్ ఉంటుంది, ఫలభరితమైన జీవితం ఉంటుంది. సో మనం ఫలించటానికి ఎన్నో ఆటంకాలున్నాయి, పనికిరాని తీగలున్నాయి మనం ఫలించటానికి ఆటంకాలు. అలాగే అంత మాత్రమే కాదు, మనం ఫలించకపోవటానికి గల కారణం రాతి నేల కూడా అవుతుంది, ముండ్ల పొదలు కూడా అవుతున్నాయి. అందుకే వారు అక్కడ ఫలించలేదు అని 14వ వచనంలో లూకా సువార్త 8:14లో చెప్తుంది. వారు ఫలించలేకపోయారు. కాబట్టి మనం ఒక ఫ్రూట్ఫుల్ లైఫ్ కలిగి ఉండాలి, ఒక ఫలభరితమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి అని అంటే మనకు ఓపిక కావాలి. ఓపిక ఉంటే నువ్వు ఫలిస్తావు. సో ఇప్పటి వరకు ఎన్నో విధాలుగా
మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ, ఇబ్బందికరమైన పరిస్థితులు, మరి వ్యతిరేకతలు, కొన్ని అవమానాలు, కొన్ని అనారోగ్య పరిస్థితులు, ఎన్నో కొన్ని డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి మన జీవితంలో. ఖచ్చితంగా. ఎందుకు ఈ లోకంలో మీకు శ్రమ తప్పక కలుగునని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆయనను నేను లోకమును జయించి ఉన్నానని ప్రభు చెప్పారు కదా. కనుక మనకు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనకు ఓపిక కావాలి అని చెప్తా ఉన్నాడు. ఓపిక మనకు కావాలి, ఓపిక కావాలి, అదే చెప్తా ఉన్నాడు. ఓపిక లేకపోతే మనం చాలా విషయాల్లో ఫెయిల్ అయిపోతాం, చాలా విషయాల్లో ఫెయిల్ అయిపోతాం. కాబట్టి ఒక ఆ చిన్న సమస్య వచ్చినప్పుడు దాన్ని ఓపికతోనే మనం దాన్ని పరిష్కరించుకోగలిగితే దాన్ని మనం ఫలించగలుగుతాం. లేకపోతే ఓ రాంగ్ డెసిషన్ తీసుకున్నాం అనుకోండి, ఆ తొందరపాటులో ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఎంతో నష్టం. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ గమనానికి నేను తీసుకొని వస్తాను. యాకోబు. యాకోబుని దేవుడు ముందుగానే తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఏర్పరుచుకున్నాడు. సో తల్లికి కూడా రిబకాకి దేవుడు చెప్పాడు, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు. సరే, వారు ఇరువురు ఎదిగారు, పెద్దవారైనారు. సో ఎవరి పని వారు చేసుకుంటూ ఉన్నారు. వృద్ధుడైనటువంటి ఇస్సాకు ఒక రోజున పెద్దవారిని పిలిచాడు. భార్య అంటే రిబకా వింటూ ఉంది ఆ సందర్భాన్ని. ఏశావు, నా పెద్ద కుమారుడా రమ్ము, నీవు అడవికి వెళ్ళి వేటకు వెళ్ళి వేట మాంసం తెచ్చి నాకు భోజనం పెట్టుము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నేను పెద్దవాడిని వృద్ధుడిని అయిపోయాను, ఎప్పుడు చనిపోతానో తెలీదు. చనిపోక ముందు నేను నిన్ను ఆశీర్వదించి చనిపోతాను. అయితే నీవు నాకు శ్రేష్టమైన భోజనం పెట్టు అన్నాడు. అలాగే నాన్నగారు అని అందును వేటకు వెళ్ళిపోయినాడు. అయితే రెబకా విన్నది కదా. అయితే వెంటనే చిన్న కుమారుని పిలిచి, యాకోబు, నువ్వు వెంటనే ఇలా చెయ్యి, డాడీ అన్నయ్యని ఆశీర్వదిస్తా అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ డాడీ అన్నయ్యని ఆశీర్వదిస్తే నీకు ఆశీర్వాదాలు ఉండవు. కాబట్టి నువ్వు వెంటనే సిద్ధపడు, మందకు వెళ్ళు, శ్రేష్టమైన దాన్ని తీసుకుని రా, నేను చక్కగా వంట చేస్తాను, డాడీకి నువ్వు పెట్టు, తదుపరి డాడీ నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడు యాకోబు ఇలా అన్నాడు, అమ్మ అట్లయితే ఇట్లా, ఒకవేళ డాడీ నన్ను గుర్తుపడితే శాపం వస్తుంది. ఏం కాదు, నేను చెప్తాను దానికి ఒక టెక్నిక్ అంటూ ఈయన కూడా సహకరించినాడు. సో ముందుగా ఎన్నిసార్లు చెప్పిందో ఆమె తెలియదు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నీ అన్నయ్య నీకు దాసుడవుతాడు, నువ్వు వాగ్దాన కుమారుడివి అనని ఎన్నో పర్యాయాలు బహుశా పంచుకుందేమో. కానీ వీళ్ళిరువురు కూడా ఒక సొంత నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. వెళ్ళారు, అదంతా చేశారు. వాళ్ళ డాడీ దగ్గరకు వచ్చాడు. ఆ నున్నని చర్మము మీద మేక యొక్క ఆ చర్మాన్ని కప్పుకున్నాడు, ఆ మెడ మీద చేతుల మీద కప్పుకున్నాడు. డాడీ, నేను మాంసాన్ని తీసుకొని వచ్చినాను. ఇంత త్వరగా నీకు ఆ వేట దొరికిందంటే దేవుడే దయచేశాడు, దేవుడే దయచేశాడని చెప్పాడు. సరే, ఈయన ఇలా ఒక్కసారి రానాయన అన్నాడు. చూసినాడు, అనుమానం వచ్చింది ఆయనకి. దగ్గరకు రమ్మంటే వచ్చినాడు. చేతులు ముట్టుకుంటే ఏశావు చేతుల్లాగే ఉన్నాయి. చేతులైతే యాకోబు ఏశావు చేతులే, కానీ మరి ఆ స్వరం అయితే యాకోబు స్వరం అన్నాడు. ఆ రోజున సరే, ఏది ఏమైనా తండ్రి ఆశీర్వదించేశాడు ఆయన్ని. అదేంటి చూడండి స్నేహితులారా ఒకసారి, అది స్వచిత్తం. అంటే దేవుడు నియమించిన మార్గములో కాకుండా, దేవుడు ఇచ్చే వరకు ఆ బ్లెస్సింగ్స్ ఆ ఇచ్చే వరకు ఆగకుండా, ఓపిక ఉంచకుండా వారు తొందరపడి ఒక నిర్ణయం తీసుకుని ఆ ఆశీర్వాదం ఇలాగేనేమో అని చెప్పి ఆశీర్వాదం సొంత నిర్ణయంతో అలాగూ మరి ఆశీర్వాదాన్ని పొందారు. అయితే ఏమైంది? ఎంతో ప్రేమతో ఒక్కరోజు కూడా
చూడకుండా ఉండలేనటువంటి ఆ తల్లి, ఆ చిన్న కుమారుని చూడకుండా ఉండేటువంటి తల్లి ఎంతకాలం దూరం కావాల్సి వచ్చింది? 20 ఇయర్స్, 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు దూరం అయిపోయాడు. సో ఏంటి, దేవుని చిత్తము కాకుండా, ఓపిక లేకుండా, మరి సొంత నిర్ణయం, ఎమోషనల్ గా వారు డెసిషన్ తీసుకున్నారు. తొందరపడి వారు నిర్ణయం తీసుకొని వారు ఆ ఆశీర్వాదం కొరకు పరిగెత్తారు. ఆ కారణాన్ని బట్టి చూసారా ఎంత దూరం అయిపోయారు. అయితే యాకోబుకు రావాల్సిన బ్లెస్సింగ్స్ అన్ని ఆగిపోయినాయి. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత యబ్బోకు రేవు దగ్గర మాత్రమే తను మోసగాడినని ఒప్పుకొని దేవునితో పెనుగులాడి పోరాడి గెలిచిన తర్వాత మాత్రమే, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయనన్న తర్వాత మాత్రమే యాకోబు జీవితంలో శాశ్వతమైన దీవెనలు వచ్చినాయి. కనుక స్నేహితులారా, గమనించండి, మనము ఫలించాలి అంటే ఓపిక కావాలి. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. వాటిని నీవు స్వతంత్రించుకోవాలి, వాటిని నీవు అనుభవించాలి, పొందాలి. అయితే దానికి నీకు ఓపిక కావాలి. అందుకే సమయము సమీపించుచున్నది అంటున్నాడు. అయితే ప్రభు రాకడ సమీపించుచున్నప్పుడు మీరు ఓపిక కలిగి ఉండండి. ఈరోజు మన కుటుంబాల్లో కూడా అంతే. మన పిల్లలకు ఓపిక లేదు, వాళ్ళు ఇప్పుడు ఏది కావాలంటే అది జరిగిపోవాలి. పెద్దలకు ఓపిక లేదు, ఎప్పుడు ఏది కావాలంటే అది జరిగిపోవాలి. దేవుని దగ్గర కూడా మనం ప్రేయర్ చేసేటప్పుడు ఎట్లుండాలంట, ప్రభువా ఇలా చేసి అలా చేసి అని మనం దేవుని దగ్గర చాలా సార్లు ఆయన్ని ఆయనకే సలహాలు ఇస్తా ఉంటాం. మనం సలహాలు ఇస్తాం. నీ చిత్తము నా జీవితంలో జరుగును గాక. నువ్వు ఎప్పుడు నన్ను ఆశీర్వదించాలంటే అప్పుడే ఆశీర్వదించు. ఎప్పుడు నా జీవితంలో ఈ విషయం పైన జీవిస్తప్పుడే అని మనం ఎన్నిసార్లు దేవునికి అప్పగించుకోగలుగుతున్నాం మనం? గమనించండి. సో దేవుడు ఇచ్చే వరకు మనం ఆయన్ని వదలట్లేదు. మనం నువ్వు ఇస్తావా చేస్తావా అన్నట్లుగా. కనుక సొలొమోను ఒక మాట అంటాడు, ఇమ్ము ఇమ్ము అను నాకు 2 కుమార్తెలు కలరు. వాళ్ళు ఒకటే, ఎవరికంట? జలగకి ఇమ్ము ఇమ్ము అనేటువంటి కుమార్తెలు కలుగుతారు. జలగలు ఏం చేస్తే ఒకటి పీల్చే పనే, ఇంకా ఎంత వస్తే అంత పీల్చటమే బ్లడ్ అంతా కూడా కదా. మనం కూడా దేవుని దగ్గర ఇంకా అడుగుతానే ఉంటామేమో బహుశా. కానీ రైట్ టైంలో దేవుడు నిన్ను బ్లెస్ చేయటానికి నువ్వు ఓపిక కలిగి ఉంటావా? అబ్రహాము 75 ఇయర్స్ లో ఆయన రక్షించబడి దేవుని దగ్గరకు వచ్చి వాగ్దానం పొందిన ఆయన 100వ సంవత్సరంలో 100 ఇయర్స్ లో, అంటే 25 సంవత్సరాలు ఏం చేశాడు? ఆయన ఓపిక కలిగి ఉన్నాడు. 25 సంవత్సరాలు ఒకసారి మనం ఆలోచించాలి. దేవుని వాక్యంలో చూద్దామా ఒకసారి. వాగ్దానము ఆయనకు నీ సంతానాన్ని ఇస్తానని చెప్పాడు, కానీ ఆయన 25 సంవత్సరాలు ఓపికతో ఉన్నాడు. అందుకే వాగ్దానం మన జీవితాల్లో కూడా నెరవేర్చబడాలనంటే మనం చదువుతాము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకున్నట్లు. ఎట్లా? ఓర్పు చేత వాగ్దానములను స్వతంత్రించుకోవాలి. అదే చెప్తా ఉన్నాడు. పిల్లలు గమనించండి, ఈ యొక్క వాగ్దానము మన జీవితంలో అది నెరవేర్చబడాలి అని అంటే ఆ వాగ్దానం విషయంలో మనము ఓర్పు కలిగి ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి. 15వ వచనం కూడా ఆ మాట నమ్మి ఎవరిని గురించి చెప్తున్నాడు? అబ్రహాముని గురించి. దేవుడు 13వ వచనం కూడా చదువుతున్నాం. అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేక పోయిన గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదును, నిశ్చయముగా నిన్ను విస్తరింప చేసేదనని చెప్పాను.
ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలం పొందాడు. ప్రభు రాకడ సమీపంగా ఉంది. అయితే దేవుడు నిన్ను ఫలభరితంగానే చేయాలనుకుంటున్నాడు, నిన్ను బ్లెస్ చేయాలనుకుంటున్నాడు. కానీ ఆయన రాకడ సమీపించుచున్నది గనుక మీరు ఓపిక కలిగియుండుడి అని యాకోబు 5:8 ఎంతో స్పష్టంగా చెప్తుంది. 7వ వచనం 8వ వచనం కూడా ఆయన రాకడ సమీపించున్నది గనుక నువ్వు ఓపిక కలిగుండు. నీ కుటుంబం నువ్వు ఫలించటానికి, నీవు ఆశీర్వదించబడటానికి నీవు ఓపిక కలిగి ఉండాలి. అబ్రహాము ఓపిక కలిగి ఉన్నాడు. ఇదే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే 36వ వచనంలో ఇలా చెప్పబడుతూ వచ్చింది, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. మీకు ఓరిమి అవసరమై కనుక ఈ రోజున దేవుని పిల్లలుగా మనం చూస్తే ఈ అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ప్రథమ భాగం చెప్పినట్లుగా సమయము సమీపించినది గనుక అంటున్నాడు. సమయం సమీపిస్తుంది. అందుకే యాకోబు 5:7లో మొదటి భాగం, 8వ అధ్యాయం మొదటి భాగంలో ప్రభు రాకడ సమీపించుచున్నది కనుక మీరు ఓపిక కలిగి ఉండండి. పెద్దలారా, గౌరవనీయులారా, సంఘమా, ఈరోజు ఆలోచించు. నువ్వు ఎలాంటి ఓపిక కలిగి ఉన్నావు? నీ భర్తనే నువ్వు ఓర్చుకోలేకపోతే, నీ పిల్లల్ని నువ్వు ఓర్చుకోలేకపోతే, నీ భార్యనే నువ్వు ఓర్చుకోలేకపోతే, సంఘ బిడ్డల్ని మనం ఓర్చుకోలేకపోతే, సేవకుల్ని మనం ఓర్చుకోలేకపోతే ఆ నిత్యత్వం మనం ఎలా ప్రవేశించగలుగుతాం? ధన్యులుగా మనం ఎలా చేయబడతాం? అందుకే దేవుని వాక్యం చెప్తాను, మీరు ఈ ప్రవచన వాక్యమును చదువువాడు, దానిని వినువాడు, దాన్ని గైకొనువాడు ధన్యుడవుతాడు అని. వాక్యం చదవాలి. బైబిల్ ఏం చెప్తా ఉంది ఆయన రాకడ గురించి? ఓపిక కలిగి ఉండు. ఓపిక కలిగి ఉంటే మనం గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఉంటాయి మన జీవితంలో. ఓపిక కలిగి ఉంటే మనకు వాగ్దానములు నెరవేర్చబడతాయి. ఎంతో అద్భుతమైన ఆశీర్వాదాలు మన జీవితంలో కలిగి ఉంటాం. ఓపిక కలిగి ఉంటే మనం ఫ్రూట్ఫుల్ లైఫ్, మనం ఎంతో చక్కగా ఫలిస్తాము. చూడండి, కనుక ఇంకా చాలా వాక్య భాగాలు మనం చూస్తాము. 2 కొరింథీ 1:6 ఒక పర్యాయం మనం చూడగలిగితే ఇక్కడ ఒక మాట అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఆయన అంటున్నాడు, 1వ అధ్యాయం 6వ వచనంలో, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదాం. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదాము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉంది. ఎందులో ఓపిక ఉందో తెలుసా? శ్రమలను సహించటానికి ఓపిక వారు కలిగి ఉంటూ వచ్చినారు. కాబట్టి ఎన్నో శ్రమలు ఏమండి, అది మనం చదివినట్లయితే 2 కొరింథీలో 6వ అధ్యాయంలో మనం చదువుతూ వచ్చినట్లయితే ఇక్కడ 5వ వచనం నుంచి కూడా మనకుందంటే, ఇంకా పై భాగం నుంచి కూడా మనం 4 నుంచి శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలలోను, అల్లరులలోను, ప్రయాసములలోను, జాగరణములలోను, ఉపవాసములను మిగుల ఓర్పు గలవారమై, వీటన్నిటిలో కూడా మిగుల ఓర్పు గలవారమై అని చెప్తా ఉన్నాడు. ఈ రోజున కొన్ని శ్రమలు మనకు అనుమతించబడ్డాయి. అవును, ఒకవేళ దేవుడే మనకు అనుమతించినాడు, పరీక్షిస్తూ ఉన్నాడేమో. అయితే వీటిలో ఆ పౌలపోస్తులకు అనుమతించబడినటువంటి శ్రమలు ఎన్నో మనకు తెలుసు కదా. ఎంతగా కొట్టబడ్డాడు, ముమ్మారు బెత్తంతో కొట్టబడ్డాడు, అనేకసార్లు కొరడాలతో కొట్టబడ్డాడు, సముద్రం వలన ఆపదలు,
సొంత వారి వలన ఆపదలు, వెలుపటి వారి వలన ఆపదలు, సముద్రం వలన ఆపదలు, దొంగల వలన ఆపదలు, ఎన్ని శ్రమలు అనుభవించాడు. అయితే ఆయన చెప్తున్నాడు, ఈ వీటన్నిటిని కూడా మేము ఓపికతో ఈ శ్రమలను ఆ భరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ఓపిక ఎందుకంట? శ్రమలను భరించడానికి. శ్రమలు భరిస్తే ఏమొస్తుంది మనకు? ఆయన అన్నాడు, అగ్ని వంటి మహాశ్రమలు మీకు కలిగినప్పుడు మీకేదో ఒక వింత సంభవించనని మీరు ఆశ్చర్యపడకుడి అన్నాడు. ఎందుకని అంటే మీకు కూడా ఏమవుతుంది అని అంటే, క్రీస్తు శ్రమలలో మీరు కూడా పాలువారైనంతగా సంతోషించండి అంట. ఈ శ్రమలు నువ్వు కూడా క్రీస్తు శ్రమల్లో పాలువారవుతున్నావు. శ్రమ అనేటువంటిది మనలను మేలిమి బంగారంగా, అంటే మనకి ఈ పేతురు గారే 1:7 మనకు చెప్తాడు కదా, 1 పేతురు 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత, అంటే శ్రమల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమను, ఘనతను కలుగుటకు కారణమైంది. ఈ శ్రమలు ఎందుకు అనంటే నీకు మెప్పు, మహిమ, ఘనత తీసుకొని రావడానికి. అయితే దీన్ని అనుభవించటానికి ఏం కావాలి మనకు? ఓపిక కావాలి. ఓపిక లేని వాళ్ళు ఈ రోజున చాలా మంది చనిపోతారు. జీవితంలో ఫెయిల్ అయినా, లవ్ లో ఫెయిల్ అయినా, ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా, వ్యవసాయంలో ఫెయిల్ అయినా, వ్యాపారంలో ఫెయిల్ అయినా తట్టుకోలేకుండా సూసైడ్ చేసుకుంటాము. యవనస్తులు ఈనాడు ఎంతమంది వారు లవ్ ఫెయిల్యూర్ అంటున్నారు. కనుక ఈ రోజున దేవుని పిల్లలు, మనం పెద్దవారు, అనుభవం కలిగినటువంటి వారు, నీకొచ్చేటువంటి ఎదుర్కొనేటువంటి సమస్యల్లో నీకు ఓపిక కావాలి. ఈ శ్రమల్లో నువ్వు కొన్నిసార్లు వచ్చిన కష్టాల్లో ఓపిక కలిగి ఉంటే నువ్వు దీవించబడతావు. అవును కదా. అందుకే ఇక్కడ యాకోబు గారు ఎవరి గురించి చెప్పినాడు? యోబుని గురించి చెప్పినాడు 5వ అధ్యాయంలో. మనం చదువుకున్నటువంటి 5వ అధ్యాయంలో ఆయన ఎవరిని చూపించినాడు? యోబును, ప్రవక్తల్ని చూపించినాడు. అలాగే మరి యోబుని చూపించినాడు. 10వ వచనంలో ప్రవక్తలను చూపించినాడు. 11వ వచనం సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలి కనికరం గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. కాబట్టి యోబు కొంతకాలం ఓపిక పట్టాడు. ఏమైంది? అందరూ తిట్టారు, అందరూ అవమానపరిచారు, గొప్పవారు అన్నవాళ్లే దూషించారు, అందరూ చీకొట్టారు. చివరికి ఆయన్ని ఆదరించాలని వచ్చిన ప్రాణ స్నేహితులు కూడా ఆయన్ని నానా మాటలు అంటూ వచ్చినారు. అయినా కొన్ని పొరపాట్లు, ఎమోషనల్ గా మాట్లాడిన మాటల్లో కొన్ని పొరపాట్లు లేకపోలేదు, కానీ దిద్దుకున్నాడు. ఆయన 42వ అధ్యాయానికి వచ్చినప్పుడు చాలా ఏడ్చినాడు. అయ్యా, నేను దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి, నన్ను నేను అసహించుకుంటున్నాను, నేను ఈ మాటలు విన్నాను, ఇప్పుడు కన్నులారా నేను చూస్తున్నాను, నన్ను నేను అసహించుకుంటున్నానని ఒప్పుకున్నాడు. అయితే ఒక సమయం వచ్చింది, ఆ ఓపికతో ఉన్నాడు. ఒక సమయం వచ్చింది, ఏమైంది? మొదటి కంటే 2 ఆశీర్వాదం. సరే, మొదట 500 జతల ఎడ్లుంటే ఇప్పుడు 1000 జతలు వచ్చినాయి. 3000 గాడిదలుంటే 6000 గాడిదలు అయినాయి. 500 మరి ఒంటెలుంటే 1000 వచ్చినాయి. ఏమండి? ఇలా అన్ని డబుల్ అయినాయి. ఓకే, ఆశ్చర్యం ఏంటి చెప్పండి? కోల్పోయిన 10 మంది పిల్లలు. 10 మంది పిల్లలు. 10 మంది పిల్లల్లో మగ పిల్లలు 7 మంది, ఆడపిల్లలు 3.
మనకు తెలుసు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ గా మొదట ఎలాగైతే వరుస క్రమం 7 మంది మగ పిల్లలు పుట్టారో దేవుడు మళ్ళీ ఆయనకు 7 మంది మగ పిల్లలు ఇచ్చినాడు. చివరిగా ఎలాగైతే 3 ఆడపిల్లలు ఇచ్చినాడు, అలాగ 3 ఆడపిల్లలు ఇచ్చినాడు. ఎంత ఆశ్చర్యం! ఇప్పుడు 5 ఆడపిల్లలు 5 మగపిల్లలు అయితే, 7 ఆడపిల్లలు 3 మగపిల్లలైతే, అసలు వీళ్ళ సంఖ్యలు 8 2 అయితే, 7 3 ఎట్లా? 4 6 అయితే ఎట్లా? 9 1 అయితే ఎట్లా? ఇవన్నీ కూడా మనం చూస్తాం. కాదు, పైనున్నవాడు మన రక్షకుడు. ఆయన మార్పు లేనివాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. యోబు ఓపికతో ఎదురు చూచాడు. 10 మంది పిల్లలను దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఎంత అద్భుతకరమైన విషయం! నీకు అసాధ్యమే, కానీ దేవునికి సాధ్యం. ఈరోజు మేము ఒక ఉదయకాలంలో ఈ మాట చదువుకుంటూ వచ్చినాం. యెషయా గ్రంథంలోనికి మనం వచ్చినట్లయితే ఇక్కడ ఒక శ్రేష్టకరమైనటువంటి మాట మనం చూస్తాం. చూడండి, 64వ అధ్యాయంలో 3వ వచనం మనం చదువుతాం. 3వ వచనం 4వ వచనం కూడా, జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నువ్వు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. నీవు దిగివచ్చెదవుగాక. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. తన కొరకు కనిపెట్టుకొను వారి విషయమై నీవు తప్ప తన కార్యం సఫలం చేయు మరి ఏ దేవుని ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. వండర్ఫుల్ గాడ్. మేమనుకొనని భయంకరమైన కార్యములు, భయంకరమైన క్రియలు నువ్వు చేయగా నీకు తెలీదు ఆయన ఏం చేస్తాడని. అమ్మా, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే ధైర్యంగా ఉండు. కొన్ని సమస్యలు ఎదుర్కొంటే నీ సేవలో ధైర్యంగా ఉండు. నీ జాబులో కొన్ని సమస్యలు వస్తే ధైర్యంగా ఉండు. కుటుంబంలో కొన్ని శ్రమలు వస్తే ధైర్యంగా ఉండు. ఓపికతో ఉండు. ఆయన రాకడ సమీపించుచున్నది గనుక ఓపికతో నీ ఉండాలి అని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, 5వ అధ్యాయం 8వ వచనం మన జ్ఞాపకం చేయబడతా ఉంది. సమయం సమీపించింది. మనం వెళ్తామో తెలియదు, ప్రభు రాకడ వస్తుందో తెలియదు. ఆయన అనుకొనని గడియలో వస్తాడు. దొంగవలే వస్తాడు. రెప్పపాటులో వస్తాడు. అకస్మాత్తుగా వస్తాడు. ఇవన్నీ దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఓపిక కలిగి ఉన్నావా? దేని కొరకైన ఓపిక మన జీవితంలో? ఫలించుట కొరకైన ఓపిక, ద్రోహ కార్యములు జరగకుండా ఉండడానికి ఓపిక, వాగ్దానములు పొందడానికి ఓపిక. ఇప్పుడు 4వదిగా మనం చూసాము, శ్రమలను సహించటానికి ఓపిక. అయితే శ్రమలను సహిస్తే ఏమొస్తుందట? 2 ఆశీర్వాదం. మనము జరుగునని అనుకొనని భయంకరమైన క్రియలు ఆయన చేస్తాడు. కనుక మనం చూద్దాం, గమనించండి దేవుని పిల్లలుగా. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూచినట్లయితే ఎంత చక్కగా మనతో మాట్లాడుతుంది. అందుకే ఏమంటున్నాడంటే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం, అంటే 9 నుంచి 12 వచనాలు కలిసి ఉన్నాయి మధ్య భాగంలో. ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు కావాలి. ఎందుకట ఓర్పు? ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని. జాగ్రత్తగా మనం చూద్దాం. ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు. సో దేవుని రాకడ సమీపించుచున్నది. సమయము సమీపిస్తుంది. కాబట్టి ఆయనకు తగినట్లుగా మనము
నడుచుకొని నిమిత్తం పూర్ణమైన ఓర్పు కావాలి. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా ఆయన అంటా ఉన్నాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రికల్లో 6వ అధ్యాయంలో మనం చూస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే ఇలా చెప్పబడతా ఉంది. చూడండి, 6:11 నేను చదువుతున్నాను. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు. అంటే ఇప్పుడు ఈ ఓర్పును మనం సంపాదించుకోవటానికి ప్రయాసపడాలట. ఓర్పు రావట్లేదు మనకి, లేక కలిగి ఉండలేదు. అయితే ఇప్పుడు సంపాదించుకో. ప్రభు వైపు చూడు, ఆయన మనకు ఓర్పు నేర్పిస్తాడు. మనకు ఓర్పును ఆయన అనుగ్రహిస్తాడు, ఆయన నేర్పిస్తాడు. కనుక మనకు దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ రీతిగా మనం ఇంకా ఓపికతో మనం ఏం చేయాలి అని అంటే, చివరిగా మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, ఈ జీవించే జీవిత కాలంలో మనం ఏం చేయాలి ఓపికతో అంటే, ఇది ఫైనల్లీ నేను చెప్తున్నాను మీ గమనాన్ని. అంటే చాలా విషయాలు ఉన్నా కూడా ఇది నేను ఆఖరిగా మీ గమనానికి తీసుకుని వస్తున్నాను. 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఒక్కసారి ఆలోచించండి, ఎట్లా పరిగెత్తాలట? ఓపికతో నువ్వు పరిగెత్తాలి. సో ఇంకా దేవాతి దేవుడి ఈ పందెమును నీ ముందు ఉంచినాడు. ఇది పందెపు రంగము. కనుక ఈ పందెపు రంగములో, ఈ పందెములో మనం ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో పరిగెత్తిన వాడు బహుమానం పొందుతాడు కదండి. ఆ ఓపికతో పరిగెత్తేటప్పుడు గురి వద్దకే మనం పరిగెత్తుతాం. మన గురి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఈ రోజు నువ్వు దేని కొరకై పరిగెత్తుతున్నావు? ఏ విధంగా పరిగెత్తుతున్నావు? ఒకసారి ఆలోచించు. ఈనాడు మానవునికి ఎన్నో రకాల పరుగులు ఉన్నాయి. ఒకటే పరుగు. ప్రార్థన చేసుకోవటానికి సమయం లేదు, దేవుని వాక్యం చదవటానికి సమయం లేదు. ఒకవేళ ప్రార్థన చేసినా అది తండ్రి దగ్గర కుమారుడు కూర్చున్నట్లుగా ఆ ప్రేయర్ లేదు. కొంచెం కఠినంగా ఉన్న పదాన్ని నేను మీకు గమనాన్ని, ఒక బెగ్గర్ ఎలా అడుగుతాడో అలా. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పకపోతే ఈ మాట కొంచెం బాధాకరంగా ఉంటుంది. ఏంటి అని అంటే, ఒక భిక్షం అడుక్కునే అబ్బాయి వస్తాడు, ఆ గేటు దగ్గర ఉంటాడు. ఏమడుగుతాడు? అమ్మా ఒక ముద్ద పెట్టండి అమ్మా, ఆకలిస్తా ఉంది అమ్మా అని అంటాడు. అమ్మా అనే పిలుస్తాడు కదా. గేటు దగ్గరకు వస్తాడు, ఆకలిస్తుంది అని చెప్తాడు, అమ్మా అని పిలుస్తాడు, అడుగుతాడు, పెట్టే వరకు అడుగుతాడు. అయితే ఆ అమ్మ బయటకు వస్తుంది, చూస్తా, అయ్యో నా కొడుకు వయసే ఉంది అని చూసి జాలిపడింది, వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి ఆ పాత్రలన్నీ వెతికితే సద్దన్నం నిన్నటిది ఎప్పుడుదో ఉంది, అది ఎక్కడో పచ్చడి మెతుకులు తీసుకొచ్చేసి జాలిపడి ఆ సద్దన్నము పచ్చడి మెతుకులు వేసి పంపించేసింది. పాప నా కొడుకు లాంటి వాడే కదా. ఇప్పుడు కుమారుడు వచ్చినాడు, ఎక్కడుంటాడు? గేటు దగ్గర ఉంటాడా? పరిగెత్తుకొని లోపలికి వచ్చాడు, అమ్మ ఒడిలో కూర్చున్నాడు, ఆకలిస్తుంది అన్నాడు, కిచెన్ దగ్గరికి వెళ్ళిపోయినాడు, అన్ని చూచాడు. అప్పుడు ఆ తల్లి చక్కగా చికెన్ బిర్యానీ వడ్డిస్తా ఉంది. మంచిగా పీసులన్నీ కూడా, ఆ ఫ్రై పీసులన్నీ కూడా చక్కగా కుమారుడికి పెడతా ఉంది. అమ్మా ఇంకా చాలు, వద్దు, లేదు నాన్న ఇంకా ఈ కొంచెం తిను, ఇది నాన్న ముద్ద, ఇది అమ్మ ముద్ద అంటూ తన కొరకు, ఇదిగో ఇదే కాదు నీ కొరకు స్వీట్ కూడా చేశాను,
ఇదిగో నీ కొరకు ఈ హార్ట్ కూడా చేశాను. ఎందుకని? అతడు కుమారుడు ఎక్కడ కూర్చున్నాడు? తల్లి తల్లి వడిలో కూర్చున్నాడు. స్వతంత్రంగా వచ్చాడు. ఇంకో పిల్లోడు వచ్చాడు. ఎక్కడున్నాడు? గేటు బయట ఉన్నాడు. అతను కూడా పొందాడు. కానీ ఏం పొందాడు? ఈ బాబు కూడా పొందాడు. కుమారుడు ఏం పొందాడు? శ్రేష్టమైనవి. తల్లి తనకు సిద్ధపరిచిన శ్రేష్టమైనవి. ఈ రోజున పరలోకమందున్న తండ్రి కూడా నీకు శ్రేష్టమైనవి ఇవ్వడానికి, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇయ్యనిరయుండగా, మరి మీ కొరకు దేవుడు తన పిల్లల కొరకు ఎంతో శ్రేష్టమైనవి ఆయన ఇస్తాడు కదా. కనుక దేవుడు నీ కొరకు ఎన్నో ఆశీర్వాదాలు సిద్ధపరిచాడు. నీ ప్రేయర్ లైఫ్ ఎలా ఉంది? నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? నీ వాక్య ధ్యానం ఎలా ఉంది? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? నీ అనుదిన ధ్యానములో ప్రభుతో సహవాసం ఎలా ఉంది? ప్రభు మాట్లాడే వరకు మనం ఆ వాక్య భాగాన్ని చదువుతున్నామా? లేదు, ఈ భాగం ఈ రోజు వరకు చదివేశాం, మూసేసాం, వెళ్ళిపోతున్నాం. ఒకవేళ హిస్టరీ తెలుస్తుందేమో, కానీ దేవునితో నీకు సరి అయిన అన్యోన్యత ఉండదు. ఆ అన్యోన్య సహవాసం ఉండదు. ఆయన స్వరం వినడం, నా గొర్రెలు నా స్వరము వినలేవు. కనుక ఈ రోజున దీనికి ఓపిక కావాలి. పరుగులెత్తకు అంటే భౌతికంగా దేని కొరకే ఎత్తుతున్నాం, కానీ ఈరోజు క్రైస్తవుని పరిగెంటంటే ఓపికతో పరిగెత్తడము, ముందున్నటువంటి ఆ దీవెన కొరకై ఓపికతో పరిగెత్తడం. కనుక మనం ఈరోజు ఇక్కడితో ఆపివేద్దాం. పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. సమయం సమీపించింది సంగమా, ఎక్కడున్నాం మనం? కనుక ఈ రోజున సిద్ధపడదాం. అయితే ఆ సమయం సమీపించింది అన్నదానికి ఒక్క విషయమే మనం చూచాం. ఓపిక కలిగి ఉండండి. దేవుని రాకడ సమయం కోసం ఓపికతో ఉండండి. దానిని మనం చూసి ఇంకా చాలా విషయాలు మనకు దేవుని వాక్యంలో ఉన్నాయి. కనుక ఈ రోజున మనం కూడా సిద్ధపడదాం. సమయం సమీపించింది, ప్రభు రాకడ సమీపించుచున్నది కనుక ఓపిక కలిగిందాం. ఆ ఓపిక ద్వారా మనం ఫలిస్తాం, వాగ్దానాలు పొందుతాం. మనం ద్రోహ కార్యాలు చేయబడకుండా మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి మరి ఈ శ్రమలలో భరించేటువంటి ఓపిక కలిగి ఉంటే రెండంతల దీవెనలు పొందుతాం. కనుక ఈ శ్రమలు మనం లేక ఈ ఓర్పును మనం కలిగి ఉండడానికి దాన్ని సంపాదించుకోవాలట. చివరిగా ఈ ఓపికతో మనము దేవుడు మన ఎదుటించిన పందెములో పరిగెత్తుతాం, తదుపరి బహుమానం పొందుతాం. దేవుని ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ రోజున ఎక్కడ ఆగిపోయావో చూడు, ఎక్కడ సాగిపోకుండా ఉన్నావో చూడు. నన్ను నేను పరీక్షించుకుందాం దేవుని వాక్యపు వెలుగులో. అలాగ దేవుడు మనలను సిద్ధపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. మనం ఆ రీతిగా సిద్ధపడి దైవాశీర్వాదము పొందుదాం గాక. దేవుడి వాక్య భాగము మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రాలు. ఆయన ఇదిగో నా ప్రభా, మీరు ఆమెను ప్రేమించి 2026 సంవత్సరంలో 2వ నెల ఫిబ్రవరి నెల కూడా 28 రోజులు మీ కృపాక్షేమాలు వెంటరాగా మా కుటుంబ సభ్యులందరి జీవితాల్లో, ఈ జూమ్ ప్రేయర్లో ఉండే సభ్యులందరి జీవితాల్లో క్షేమంగా గడిచిపోవటానికి సహాయం చేస్తున్నారు. అందును బట్టి నాయన మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మంచి రాత్రికాల సమయంలో ఈ జూమ్ ప్రేయర్లో మీ ప్రేమ ద్వారా మేము అందరం ఐకమత్యంగా ఉండి పాల్పొందటానికి సహాయం చేశారయ్యా. అందును బట్టి మీ స్తోత్రాలయ్యా. పాటల ద్వారా మీరు మహిమ పొందారు. అలాగే మీ దాసుడు దేవదాసయ్య గారిని
మరుగుపరిచి మీ వాక్కుల ద్వారా మాతో మీరు మాట్లాడారయ్యా. సమయం సమీపించింది కనుక ఈ సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొచ్చు అయా మరి వాక్యములు చదువుతూ విని గ్రహించి దాని ప్రకారం జీవించాలని మీరు తెలియజేస్తున్నారు నాయన. ఈ పందెపు రంగంలో ఓపికతో ఓర్పుతో నాయన కొనసాగాలని అనేకమైన హెచ్చరికలు మీరు మాకు ఇచ్చారు. వాటి ప్రకారం నాయన మమ్మల్ని మేము సరి చేసుకొని యోగ్యులంగా అయా వాక్యం చదివేటప్పుడు కూడా అయా మీరు మాతో మాట్లాడేంత వరకు అయా మరి చదవటానికి సహాయం చేయండి. తొందరపాటుగా కాకుండా నెమ్మదిగా నాయన ఓర్పు కలిగి సహనం కలిగి వ్యవసాయకుడు ఏ రీతిగా మరి తొలకర వర్షము కడవర వర్షం వరకు కనిపెట్టుకొని ఫలసాయం వరకు ఓపికతో ఏ విధంగా చూస్తాడో ఆ విధంగా మేము ఉండటానికి కృప చూపించండి అయ్యా. ఏ రీతిగా రిబ్కా తన కుమారుణ్ణి మరి దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చినంత వరకు ఓపికగా ఓర్పుగా ఉండకుండా అయా మరి తన కుమారుడికి అప్పుడే ఆ దీవెనల ఆశీర్వాదం రావాలని తొందరపడి ప్రభా దానికి చేయకూడని క్రియలు చేసిందయ్యా. ఫలితంగా 20 సంవత్సరాల వరకు కుమారుడు దూరంగా చూడలేని పరిస్థితిలో రోజు కలిసి ఉండేవారు 20 సంవత్సరాల వరకు ఎడబాటు కలిగి ఉండటానికి మరి కారణమైంది నాయన. అలాగ ఉండకుండా అబ్రహాం ఏ విధంగా ఓపిక కలిగి ఉన్నాడో మేము కూడా ఆ విధంగా ఓపిక కలిగి నాయన ఈ పరుగు పందెంలో పరిగెత్తి బహుమానం పొందేవారంగా విశ్వాస వీరులుగా ఉన్నట్లు సహాయం చేయండి నాయన. విత్తబడిన వాక్యము మంచి నేలను విత్తబడిన వాక్యము నూరంతలుగా ఫలిస్తున్న ప్రభా మీ వాక్యము మా అందరి హృదయాల్లో ఫలించటకు సహాయం చేయండి. వాక్యానుసారంగా మేము సరి చేసుకొని యోగ్యులుగా మీ ఎదుట సిగ్గుపడనక్కర్లేని వాని యోగ్యులుగా జీవించటకు సహాయం చేయండి. వాక్యం ఎత్తిన మీ దాసుండి ప్రభా బహుగా దీవించండి. ఇంకా అనేక ఆత్మలను బలపరిచి స్థిరపరిచి రక్షించి మీ నిత్య రాజ్యానికి వార్తలు చేయటం సహాయం చేయండి. ఈ ప్రార్థన కూడిక ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు జరిగించినందుకు మీకు వందనాలు నా తండ్రి. అయా ప్రతి ఒక్కరిని జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు జ్ఞాపం చేసుకోమని మరి మీ కృపలో మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని వాక్యం ప్రకటించి మీ దాసుని బహుగా దీవించి ఆశీర్వదించి ఇంకా అనేక ఆత్మ రక్షణకు సహాయం చేయమని ఈ కూడికంతటి ద్వారా ఘనత మహిమ ప్రభావం మీరే పొందినందుకు మీ కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య పుణ్య నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.